హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీఫిట్ బై రాధిక. ఈరోజు టాపిక్ ఏంటంటే నీ పెయిన్. ఒకప్పుడు చాలా వయసు పైబడిన వాళ్ళు కానీ చాలా తక్కువ మంది ఈ నీ పెయిన్తో సఫర్ అవటం చూస్తుండేవాళ్ళం. కానీ ఇప్పుడు చాలా చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు కూడా ఈ నీ పెయిన్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. కింద కూర్చోవాలన్నా పైకి లేవాలన్నా చాలా ఇబ్బంది పడిపోతుంటారు. అసలు ఈ నీ పెయిన్ స్టార్ట్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. అవేంటంటే మెడికల్ రీజన్స్, అంటే ఆర్థరైటిస్ కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, గౌట్ ఆర్ జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్, ఇలాంటివన్నీ కూడా నీ పెయిన్కి కారణం అవ్వచ్చు. ఇంకొక రీజన్ ఏంటంటే మెకానికల్ ప్రాబ్లమ్స్ అంటారు. అంటే డే టు డే లైఫ్లో మనం చేసే ఆ పనులు రాంగ్ పోస్చర్ తోటి, ఆ రాంగ్ టెక్నిక్ తోటి చేయటం కానీ, ఆ కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు ఆ రాంగ్ పోస్చర్స్లో ఎక్కువసేపు ఉండడం, వీటి వల్ల కూడా నీ పెయిన్ మొదలవ్వచ్చు. ఇంకొక రీజన్ ఏంటంటే వయసు పైపడే కొద్దీ ఈ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అంటే జాయింట్స్ అరిగిపోవడం, నీ క్యాప్ అరిగిపోవడం, ఇట్లాంటి ప్రాబ్లం కూడా నీ పెయిన్ స్టార్ట్ అవ్వడానికి కారణమవుతుంది. ఇంకొక రీజన్ ఏంటంటే ఎక్సెస్ వెయిట్ అంటే ఉండాల్సిన బరువు కంటే కూడా మనం ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు ఆ వెయిట్ అంతా కూడా మన జాయింట్స్ మీద ఎక్కువ పడుతుంది. అప్పుడు కూడా నీ పెయిన్ మొదలయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలానే ఏదైనా ఇంజురీస్ అయినప్పుడు లిగమెంట్ టేర్స్ ఆర్ కార్టిలేజ్ టేర్స్, ఇట్లాంటివి వాటి వలన కూడా ఈ నీ పెయిన్ అనేది ఉంటుంది. ఇంకా మన మజిల్స్కి స్ట్రెంగ్త్ లేకపోవడం ఆర్ ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం, ఈ రీజన్స్ వల్ల కూడా నీ పెయిన్ మొదలయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే కొన్ని రకాల స్పోర్ట్స్ ఆర్ అవర్ డే టు డే యాక్టివిటీస్ ఆర్ అవర్ జాబ్ టైప్, వీటన్నిటిలో ఏంటంటే రిపిటేటివ్ స్ట్రెస్ అనేది జాయింట్స్ మీద ఎక్కువగా పడుతుంది. కొన్ని స్పోర్ట్స్లో ఈ పివట్ మూమెంట్స్, షడన్ సైడ్ మూమెంట్స్ ఆర్ షడన్ జర్క్స్, వాటి వల్ల కూడా నీ పెయిన్ అనేది మొదలయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ నీ పెయిన్ కనుక మొదలైతే ఆ రూట్ కాజ్ ఏంటి, ఏ రీజన్ వల్ల ఈ నీ పెయిన్ అనేది స్టార్ట్ అయిందని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలానే ఒకవేళ నీ పెయిన్ కనుక సివియర్గా ఉండి ఆ స్వెల్లింగ్ ఉన్నా, ఆర్ అసలు లెగ్ మీద వెయిట్ పెట్టలేకపోయినా, స్టిఫ్నెస్ ఉన్నా, అట్లాంటప్పుడు మెడికల్ సపోర్ట్ తీసుకోవాలి. అలానే ఈ ఆర్థరైటిస్, అట్లాంటి గౌట్, ఇన్ఫ్లమేషన్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఫస్ట్ మనం మెడికల్ సపోర్ట్ మీద డిపెండ్ అవ్వాలి. తర్వాత ఫిజియోథెరపీ, అవన్నీ అయిపోయినాక డాక్టర్ సలహాతోటి ఈ నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి మొదలు పెట్టవచ్చు. అలా కాకుండా బేరబుల్ పెయిన్, అంటే మనం భరించగలిగే పెయిన్ ఉన్నప్పుడు ఈ అదర్ రీజన్స్, అంటే ఎక్సెస్ వెయిట్ ఆర్ మజిల్స్ స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ లేకపోయినా, వీటి వలన వచ్చే నీ పెయిన్ అయితే కనుక మనం ఓన్గానే ఈ నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి ఇమీడియట్గా మొదలు పెట్టవచ్చు. ఈరోజు నేను మీకు మీ అంతట మీరు ఈజీగా చేసుకోగలిగే కొన్ని నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చూపించబోతున్నాను. వాటి గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరిదాకా చూడండి. ముందుగా కొంచెం లెగ్స్కి వార్మప్ చేద్దాం. చేతులు ఇలా వెనక్కి పెట్టుకొని కొంచెం సపోర్ట్ తీసుకొని బ్యాక్ స్ట్రైట్ పెట్టి కాళ్ళని ఇలా చాపుకొని 2 పాదాలని దగ్గరగా పెట్టుకొని ముందుగా టోస్ని ఇట్లా ఫ్లెక్స్ చేసి ఎక్స్టెండ్ చేస్తూ వేళ్ళని బెండ్ చేసి ఎక్స్టెండ్ చేయాలి ఇలా. ఇప్పుడు 2 పాదాలని దగ్గరగా పెట్టుకొని ఇలా ఎక్స్టెండ్ చేయాలి, ఇలా బెండ్ చేయాలి. అన్నీ ఒక 8 to 10 రిపిటేషన్స్ చేయొచ్చు. ఇప్పుడు 2 పాదాలని రెండింటిని కలిపి క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇప్పుడు పాదాలని కొంచెం దూరంగా పెట్టుకొని సైడ్ వేస్కి ఇట్లాగా డ్రాప్ చేస్తూ హిప్ జాయింట్ వరకు లూజన్ అప్ చేస్తుంది. ఇది ఎంత వీలైతే అంత స్పీడ్ చేయొచ్చు మీరు. ఇప్పుడు ఆల్టర్నేట్ లెగ్స్,
ఇట్లా పాదాన్ని ఒకదాన్ని ముందుకి ఒకదాన్ని వెనక్కి ఆల్టర్నేట్. ఇప్పుడు నీస్ని పైకి కిందికి ఇలా అన్ని మజిల్స్ని జాయింట్స్ని లూజన్ అప్ చేస్తూ ఇప్పుడు 2 నీస్ని కలిపి రైట్ లెగ్ని ఇట్లా బెండ్ చేసి నీని పక్కకి ఇలా డ్రాప్ చేయాలి. హిప్ జాయింట్ని ఓపెన్ అప్ చేస్తుంది ఇది. ఇప్పుడు అదర్ లెగ్ చేద్దాం. బ్యాక్ స్ట్రైట్ పెట్టి పొట్ట కొంచెం టైట్ పెట్టి ఇలా నీని పక్కకి డ్రాప్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు 2 నీస్ టుగెదర్. ఇలానే ఉంచి నీస్ బెండింగ్ పొజిషన్లో ఉంచి ఒక లెగ్ని కొంచెం పైకి లేపి ఒక హ్యాండ్ ఇలానే ఉంచుకొని ఇప్పుడు నీని క్లాక్ వైజ్ డైరెక్షన్లో సర్కిల్ చేయాలి. యాంకిల్ని మూవ్ చేయకుండా ఓన్లీ లోవర్ లెగ్ని మూవ్ చేయాలి సర్కిల్లో. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. యాంకిల్ దగ్గర అస్సలు మూవ్ చేయొద్దు, ఓన్లీ నీ జాయింట్ దగ్గర మూవ్ అవ్వాలి, లోవర్ లెగ్ని మూవ్ చేయాలి. ఇప్పుడు అదర్ లెగ్ చేద్దాం. పాదాన్ని ఇలా అని దాన్ని స్టేబుల్గా అలా ఉంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో అలానే బ్యాక్ స్ట్రైట్ మెయింటైన్ చేస్తుండాలి, యాబ్స్ టైట్ పెట్టాలి. ఒకవేళ బ్యాక్ పెయిన్ ఉంటే కనుక ఆపోజిట్ సైడ్ గోడకు ఆనుకొని కూర్చొని బ్యాక్ సపోర్ట్ తీసుకొని కూడా చేయొచ్చు. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే నీ ప్రెస్ డౌన్. దీనికి పడుకొని వెల్లికలా కాళ్ళు 2 చాపి ఒక లెగ్ని బెండ్ చేసి పెట్టుకొని లెఫ్ట్ లెగ్ని రైట్ లెగ్ యొక్క టోస్ని ఇలా మన ఫేస్ వైపుకి ఫ్లెక్స్ చేసి ఇప్పుడు ఈ నీని ఫ్లోర్కి కిందికి ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేస్తున్నప్పుడు ఈ నీ క్యాప్ని ఇలా స్క్వీజ్ చేయాలి. అలానే టోస్ని ఇలా మన ఫేస్ వైపుకి పుష్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఇలా కిందికి నీని ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా యాంకిల్ కొంచెం పైకి లేస్తుంది. ఈ పొజిషన్లో మీరు ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. ఏదో పడుకొని చేయొచ్చు ఆర్ ఇలా కూర్చొని కూడా, బ్యాక్ పెయిన్ లేకపోతే మీరు కూర్చొని కూడా చేయొచ్చు. 10 సెకండ్స్తో మొదలుపెట్టి మెల్లమెల్లగా 15 సెకండ్స్ ఆర్ అప్ టు 30 సెకండ్స్ వరకు కూడా హోల్డ్ చేయొచ్చు. మెల్లగా రిలీజ్ చేసి అదర్ లెగ్ చేద్దాం. వీలైతే ఒక టవల్ని రోల్ చేసి ఎగ్జాక్ట్గా నీ కింద పెట్టి దాన్ని కూడా ప్రెస్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇలా కూడా ప్రెస్ చేయొచ్చు. ఫస్ట్ టోస్ని మన ఫేస్ వైపుకి ఇలా ఫ్లెక్స్ చేసి పాదాన్ని మొత్తాన్ని ఈ నీని ఫ్లోర్కి ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేసినప్పుడు నీ క్యాప్ని ఇలా స్క్వీజ్ చేస్తూ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా చూసారు కదా హీల్ కొంచెం పైకి లేస్తుంది. టవల్ పెట్టుకుంటే ఇంకొంచెం ఎక్కువ లేస్తుంది. ఇక్కడ మీరు ఆ బర్నింగ్ సెన్సేషన్ అనేది ఫీల్ అవ్వాలి. కూర్చుంటే కనుక బ్యాక్ స్ట్రైట్ పెట్టాలి, యాబ్స్ టైట్ పెట్టాలి. 10 సెకండ్స్ హోల్డ్ చేసి మెల్లగా రిలీజ్ చేయండి. ఇలాగా ఫస్ట్ ఒక 5 రెపిటేషన్స్తో మొదలుపెట్టి, అంటే రైట్ లెగ్కి 5, లెఫ్ట్ లెగ్కి 5, అట్లాగా 5 రెపిటేషన్స్తో మొదలుపెట్టి అప్ టు 10 రెపిటేషన్స్ వరకు కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి లెగ్ లిఫ్ట్ అప్ టు 30 degrees. దీనికి పడుకొని ఆర్ ఇలా ఎల్బోస్ మీద ఉండొచ్చు, లేదంటే బ్యాక్ పెయిన్ ఉంటే కనుక పూర్తిగా ఇలా పడుకోవచ్చు. వెళ్ళకిలా పడుకొని పాదాన్ని మన ఫేస్ వైపుకి ఇలా బెండ్ చేసి పెట్టి ఉంచి
మెల్లగా 30 to 60 degrees వరకు లేపి ఈ పొజిషన్లో ఒక 10 seconds ఉంచాలి. ఇలా హోల్డ్ చేస్తున్నప్పుడు బ్రీదింగ్ చేస్తూ ఉండాలి అండ్ నీ క్యాప్ని కూడా ఇలా స్క్వీజ్ చేసి పెట్టాలి. ఇక్కడ బర్నింగ్ సెన్సేషన్ని ఫీల్ అవ్వాలి. ఫస్ట్ 10 secondsతో బిగిన్ చేసి 15 seconds ఆర్ అప్ టు 30 seconds వరకు కూడా చేయొచ్చు. మెల్లగా కాల్ని కిందికి తీసుకురావాలి. ఇప్పుడు అదర్ లెగ్ చేద్దాం. ఫస్ట్ పాదాన్ని మన ఫేస్ వైపుకి ఇలా బెండ్ చేసి పెట్టుకొని మెల్లగా పైకి లేపాలి. ఇలా హోల్డ్ చేస్తున్నప్పుడు స్క్వీజ్ యువర్ నీ క్యాప్. ఇక్కడ కాంట్రాక్ట్ చేయాలి ఈ ఫ్రంట్ థై మజిల్స్ని. ఆ పాదాన్ని ఇలా కనుక పుష్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా కాంట్రాక్షన్ ఎక్కువ వస్తుంది. అదర్ లెగ్ కనుక ఎక్స్టెండ్ చేయలేకపోతే ఇట్లా బెండ్ చేసైనా పెట్టుకోవచ్చు. ఒక 10 seconds హోల్డ్ చేసిన తర్వాత మెల్లగా కిందికి తీసుకురావాలి. దీన్ని కూడా ఫస్ట్ 5 repetitions మొదలుపెట్టి రైట్ లెగ్ 5 లెఫ్ట్ లెగ్ 5 మొదలుపెట్టి మెల్లగా 10 repetitions వరకు చేయొచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి నీ ఎక్స్టెన్షన్. దీనికి కూడా ఏదర్ ఇలా ఎల్బో పొజిషన్లో ఉండి చేయొచ్చు ఆర్ బ్యాక్ పెయిన్ ఉంటే ఇలా పడుకొని కూడా చేయొచ్చు. ఈ పొజిషన్లో ఎల్బోస్ మీద బ్యాక్ని స్ట్రైట్ పెట్టి యాబ్స్ని టైట్ పెట్టి ఒక లెగ్ని పాదాన్ని ఏదర్ ఇలా 90 degree పెట్టి ఉంచేసి థైని ఈ పొజిషన్లో ఇలా పైకి తీసుకురావచ్చు. లేదు ఇలా రెండు కాళ్ళు ఇలా డయాగ్నల్ పొజిషన్లో ఉంచి యాజ్ ఇట్ ఈస్ ఇలా లేపొచ్చు. మీకు ఏది కన్వీనియంట్ ఉంటే దాన్ని చేయండి. ఇలా కనుక చేస్తుంటే ఈ రెండు థైస్ ఒక లైన్లో ఉండాలి. లేదు ఇలా ఉంచారంటే ఈ థై గ్రౌండ్కి పర్పెండిక్యులర్గా 90 degrees ఉండాలి. ఇలా ముందుకి వెనక్కి కదలకూడదు. ఏదర్ ఈ పొజిషన్లో చేస్తుంటే ఇలా స్టిఫ్గా ఉంచండి ఆర్ ఈ పొజిషన్లో చేస్తుంటే ఇలా స్టిఫ్గా ఉంచాలి. ఇప్పుడు మరలా పాదాన్ని మన ఫేస్ వైపుకి ఇలా బెండ్ చేసి పెట్టి ఉంచి ఇంకా యాంకిల్ మూమెంట్ రాకూడదు. ఇప్పుడు ఎక్స్హేల్, ఇన్హేల్. ఒక 10 repetitions. వీలైతే 10th repetition కాసేపు ఒక 10 seconds అట్లా హోల్డ్ చేసి పెట్టుంచి బ్యాక్ స్ట్రైట్ పెట్టుకొని యాబ్స్ టైట్ పెట్టి నీ క్యాప్ని ఇలా స్క్వీజ్ చేస్తూ టోస్ని పాదాన్ని ఇలా బెండ్ చేస్తూ ఇక్కడ బర్నింగ్ సెన్సేషన్ని ఫీల్ అవ్వాలి. మెల్లగా లెగ్ని కిందికి తీసుకురావాలి. ఇప్పుడు అదర్ లెగ్ చేద్దాం. ఫస్ట్ ఇలా హీల్ మీద పెట్టి ఉంచుకొని పాదాన్ని ఫేస్ వైపుకి ఇలా బెండ్ చేసి ఇది స్టేబుల్గా ఇలా ఉంచుకొని ఎక్స్టెండ్ చేయాలి. ఫుల్గా ఎక్స్టెండ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే ఎంతవరకు వస్తే అంతవరకు ఓకే. ఎక్స్టెండ్ చేస్తున్నప్పుడు బ్రీద్ అవుట్ చేయాలి. టెన్త్ రిపిటేషన్ ఈ పొజిషన్లో ఒక 10 seconds హోల్డ్ చేయాలి. చేసినప్పుడు పాదాన్ని ఇట్లా ఎక్కువ బెండ్ చేయటం, నీ క్యాప్ని స్క్వీజ్ చేయటం, ఇక్కడ ఫ్రంట్ థై మజిల్స్ని కూడా స్క్వీజ్ చేసి యాబ్స్ని స్క్వీజ్ చేసి బ్యాక్ స్ట్రైట్ పెట్టి బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేస్తూ ఉండాలి. అస్సలు హోల్డ్ చేయొద్దు. మెల్లగా కాల్ని కిందికి తీసుకురావాలి. దీన్ని 10 repetitionsతో మొదలుపెట్టి 15 repetitions ఆర్ అప్ టు 20 repetitions వరకు కూడా చేయొచ్చు. దెన్ 2 sets లాగా చేయొచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి హ్యామ్ స్ట్రింగ్ స్ట్రెచ్ అంటాం. అంటే ఇది బ్యాక్ థై స్ట్రెచ్ చేయటం. దీనికి వెనకలా పడుకొని రైట్ లెగ్ని ఎక్స్టెండ్ చేసి పెట్టుకొని
మెల్లగా పైకి తీసుకురావాలి. మీకు వీలైతే 90 డిగ్రీ తీసుకురావడానికి ట్రై చేయండి, లేదంటే ఎక్కడ వరకు వస్తే అక్కడ మీ కాఫ్ దగ్గర ఇలా పట్టుకొని, నెక్ పెయిన్ ఉంటే అప్పర్ బాడీ లేపొద్దు, ఇలానే ఉండి ఇలా పట్టుకోండి, లేదంటే ఇలా పైకి లేపి, ఒకవేళ నీ స్ట్రైట్ చేయలేకపోయినా ఓకే, ఇంతవరకు ఉంటే ఇంతవరకు. ఇప్పుడు ఈ నీని కానీ ఆ లెగ్ని కానీ మీ ఫేస్ వైపుకి, ఫోర్ హెడ్ వైపుకి ప్రెస్ చేయడానికి ట్రై చేయాలి. ఇలా ఎల్బోస్ బెండ్ చేస్తూ పాదాన్ని పైకి అలా పెట్టుకొని ఇలాగా ఈ పొజిషన్లో ఇక్కడంతా స్ట్రెచ్ ఫీల్ అవ్వాలి. ఒక 10 సెకండ్స్ ఇలా హోల్డ్ చేయండి. యాబ్స్ టైట్ చేయండి, బ్రీత్ చేస్తూ ఉండండి. అండ్ మెల్లగా కాల్ని కిందికి తీసుకురావాలి. ఇప్పుడు అదర్ లెగ్ చేద్దాం. కాల్ని ఇలా ఎక్స్టెండ్ చేసి పెట్టుకొని మెల్లగా పైకి తీసుకొని వచ్చి 90 డిగ్రీ వరకు వీలైతే తీసుకొని వచ్చి కాఫ్ దగ్గర ఇలా పట్టుకొని ఇలా ఫేస్ వైపుకి పుల్ చేయడానికి ట్రై చేస్తూ పాదాన్ని ఇట్లా పైకి ఉంచి ఒక 10 సెకండ్స్ ఈ పొజిషన్లో హోల్డ్ చేయాలి. స్ట్రైట్ చేయలేకపోతే ఎంతవరకు వస్తే అంతవరకు కానీ ఇలా పుల్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. మెల్లగా కాల్ని కిందికి తీసుకొని వచ్చి రిలాక్స్ అవ్వండి. దీన్ని కూడా 10 సెకండ్స్ హోల్డ్ చేసి మెల్లమెల్లగా 15 సెకండ్స్ ఆర్ అప్ టు 30 సెకండ్స్ వరకు చేయొచ్చు. 5 రిపిటేషన్స్ రైట్ లెగ్, 5 రిపిటేషన్స్ లెఫ్ట్ లెగ్ తోటి చేసి మెల్లమెల్లగా 10 రిపిటేషన్స్ వరకు చేయవచ్చు. మీరు కనుక పాదాన్ని పట్టుకొని లాగలేకపోతే ఒక టవల్ని తీసుకొని ఆ టవల్ని ఇక్కడ పాదం దగ్గర పెట్టుకొని ఆ టవల్ తోటి ఇట్లా ప్రెస్ చేస్తూ ఇలా కూడా హోల్డ్ చేయవచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి బ్రిడ్జ్. దీన్ని కూడా వెలికిలా పడుకొని పాదాలని హిప్ విడ్త్ అపార్ట్ పెట్టి కొంచెం దూరం పెట్టుకొని పామ్స్ని ఇట్లా అరచేతుల్ని కిందకి ఫేస్ చేసి ఇట్లా నేలకి ప్రెస్ చేస్తూ మెల్లగా హిప్ని పైకి తీసుకురావాలి. ఇలా పైకి తీసుకొచ్చినప్పుడు ఆ నీస్ని కొంచెం ఇన్సైడ్ ఇలా స్క్వీజ్ చేయాలి. ఈ పొజిషన్లో ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. నీస్ని స్క్వీజ్ చేస్తూ, ఇన్నర్ థైని స్క్వీజ్ చేస్తూ, యాబ్స్ అండ్ హిప్ని స్క్వీజ్ చేస్తూ, ఎంత ఎత్తు లేపగలిగితే అంత ఎత్తు లేపుతూ ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. మెల్లమెల్లగా 15 సెకండ్స్ 30 సెకండ్స్ వరకు హోల్డ్ చేయొచ్చు. ఇది కూడా మెల్లగా కిందికి రావాలి. దీన్ని కూడా ఫస్ట్ టైం 5 రిపిటేషన్స్ అట్లా చేసి మెల్లమెల్లగా 10 రిపిటేషన్స్ వరకు చేయొచ్చు. చూసారుగా, ఈ ఎక్సర్సైజెస్ అన్నీ చాలా ఈజీగా, సింపుల్గా మీ అంతటి మీరు చేసుకోగలిగేలా ఉన్నాయి. వీటిని మీరు రెగ్యులర్గా డైలీ చేయవచ్చు. మీ వర్కౌట్లో కానీ ఆర్ ఎయిదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు దీన్ని రెగ్యులర్గా డైలీ చేయండి. అండ్ పడుకోబోయే ముందు కూడా బెడ్ మీద కూడా వీటిని సింపుల్గా ట్రై చేయొచ్చు. వీటిని రెగ్యులర్గా చేస్తే ఆ నీ అరౌండ్ మజిల్స్ అన్నీ కూడా స్ట్రెంగ్తన్ అయ్యి మీకు ఆ నీ పెయిన్ అనేది తగ్గడానికి ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని రెగ్యులర్గా చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.